ఇక పేర్లు మార్చి ఏ మార్చిండు. ఫోన్ ట్యాపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్ రావు ఎత్తులు గుర్తించిన సిట్. నోట్ ఫైల్ ముందు పేజీలో మావోయిస్టుల పేర్లు, తర్వాతి పేజీలో పొలిటికల్ లీడర్ల పేర్లు, ప్రముఖుల ఫోన్ల నెంబర్లను మావోయిస్టు సానుభూతి పనుల లిస్టులో పెట్టి ట్యాపింగ్కు పర్మిషన్లు. ఇక రెగ్యులర్ ప్రొసీజర్లో భాగంగా అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ డివోటీని ఎస్ఐబి బురిడి కొట్టించిందన్న మాజీ సిఎస్ శాంతికుమారి. ఇక వందల సంఖ్యలో సాక్షుల వాగ్మూలాలు పక్కా ఆధారాలతో ముందుకు వెళుతున్న సిట్. సుప్రీం బాస్ ఎవరు? నేడు రాధాకిషన్ రావు నోట సుప్రీం మాట, నేడు ప్రభాకర్ రావు నోట బాస్ ముచ్చట. ఆధారాలతో ప్రశ్నిస్తున్న సిట్. పూటకో మాట చెప్తున్న ప్రభాకర్ రావు. మొదట్లో రూల్స్ ప్రకారం అంటూ తప్పించుకున్న ప్రయత్నం, తర్వాత పై అధికారుల అనుమతితోనే అంటూ మరో పాట. తాజాగా ఆధారాలు చూపెట్టడంతో బాస్ ఆదేశాలతో చేశామంటూ జవాబు. ఆ సుప్రీం ఆ బాస్ ఎవరో తేల్చే పనిలో సిట్. ఇంకెవరా బాస్? ముఖ్యమంత్రి కంటే పెద్ద బాస్ ఎవరుంటారా రాష్ట్రంలో? మాజీ ముఖ్యమంత్రి కంటే పెద్ద బాస్ ఎవరుంటారు? ఇంకా ఉంటారా ఎవరైనా? ప్రభాకర్ రావే బాస్ అనుకున్నాం. ఇక బాస్కులో మించి బాస్ ఉన్నట్ట. మరి ఆ బాస్ ఎవరో మాజీ ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకంటే ఆయనకు తెలియకుండా రాష్ట్రంలో ఏం జరగదు. చీమ చిటుకుమన్నా కూడా మాజీ ముఖ్యమంత్రికి తెలవాలి. ఎందుకంటే ఆ వ్యవస్థ అంతా కూడా ఆయన కింద ఉంటుంది. మరి సుప్రీం బాస్ అంటున్న సుప్రీం బాస్ పేరు మరి ఎప్పుడు చెప్తారో చూడాలి. ఎవరా సుప్రీం బాస్? ఇప్పటికైతే అధికార కాంగ్రెస్ పార్టీ సుప్రీం బాస్ పక్క కేసీఆర్, పక్క కేటీఆర్ అని చెప్పేసి అంటారు. కాబట్టి మరి ఆ సుప్రీం బాస్ ఎవరు అనేది చూడాలి. సిట్టు అదే పక్కా పనిలో ఉన్నదట. రైట్. ఇక స్థానిక ఎన్నికలు ఇంకెప్పుడు అంటూ హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశం కనిపిస్తుంది. రైట్. ఇక అన్ని కోర్సులకు పాత ఫీజులే, ఇంజనీరింగ్ సహా 12 కోర్సుల ఫీజులు యథాతథం, నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. దిశలో చూస్తే దిశలో కూడా అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు